శ్రీకాంత్ కేబుల్ ప్రేక్షకులకు నమస్కారం. వీన్యూస్కి స్వాగతం. నేను మీ దిగ్విజయ్. ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్. రాష్ట్ర మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డిపై టీడీపీ నేతలు చేస్తున్న ఆరోపణలపై మండిపడ్డ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నగర అధ్యక్షులు సింగరాజు వెంకట్రావు. ఎర్రజర్ల భూములు మైనింగ్ భూములుగా ఏ రికార్డుల్లో లేవన్న సింగరాజు వెంకట్రావు. కేంద్రం ప్రవేశపెట్టిన 3 నల్ల చట్టాలను వెంటనే ఉపసంహరించుకోవాలని రైతు సంఘాల ఆధ్వర్యంలో నిరసన. కర్నూలు రోడ్డు బైపాస్ నుండి కలెక్టరేట్ వరకు రైతుల మహాప్రదర్శన. ఇక వివరాల్లోకి వెళ్తే, ఒంగోలులో పేదలకు ఇచ్చే ఇళ్ల స్థలాలపై రాష్ట్ర మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి మీద ప్రకాశం జిల్లా తెలుగుదేశం పార్టీ నాయకులు చేస్తున్న ఆరోపణలను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నగర అధ్యక్షులు సింగరాజు వెంకట్రావు ఖండించారు. ఒంగోలులోని వైఎస్ఆర్సీపీ జిల్లా పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మాట్లాడుతూ 2016లో IIIT ఏర్పాటుకు ఎర్రజర్ల స్థలాలను ఇవ్వాలని ధర్నాలు చేసిన తెలుగుదేశం పార్టీ జిల్లా నాయకులు ఇప్పుడు మైనింగ్ భూముల గురించి మాట్లాడటం హేయమైన చర్య అని విమర్శించారు. 25,000 మంది నిరుపేదలకు ఏర్పాటు చేసిన పట్టాలను కోర్టులో కేసులు వేసి స్టే తీసుకొచ్చి అడ్డుకున్నారని ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఎర్రజర్ల భూములు మైనింగ్ భూములుగా ఏ రికార్డుల్లో లేవని సింగరాజు వెంకట్రావు అన్నారు. అంతేకాకుండా టిట్కో గృహాల లబ్ధిదారుల్లో 80% మంది టీడీపీ కార్యకర్తలే ఉన్నారని, నిజమైన పేదలకు కేటాయించిన దాఖలాలు ఎక్కడా కూడా లేవని ఆయన అన్నారు. ప్రజలకు పట్టాలు ఇవ్వడం తెలుగుదేశం పార్టీ నాయకులకు ఇష్టం లేదని అన్నారు. మరొకసారి మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి మీద అసత్య ఆరోపణలు చేస్తే సహించబోమని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో బీసీసీఎల్ అధ్యక్షులు కటారి శంకర్, జిల్లా అధికార ప్రతినిధి కావటి రవికుమార్, కటారి ప్రసాద్, మట్టే రాఘవరావు, గంటా రామానాయుడుతో పాటు పలువురు పాల్గొన్నారు. నిన్న తెలుగుదేశం నాయకులు, మా అధినాయకుడు రాష్ట్ర ముఖ్యమంత్రి అయిన శ్రీ జగన్మోహన్ రెడ్డి గారి మీద అమాత్యులు, ఇంధన శాఖ అమాత్యులు శ్రీ బాలినేని శ్రీనివాసరెడ్డి గారి మీద అవాకులు చవాకులు పేలటం జరిగింది. ఇళ్ల స్థలాల మీద మైనింగ్ మినిస్టర్ చేసిన బాలినేని శ్రీనివాసరెడ్డి గారికి మైనింగ్ ఓవర్లో, ఐరన్ ఓవర్లో పట్టాలు ఇవ్వకూడదని తెలియదా? ఆల్రెడీ జీవోలు ఉన్నాయని చెప్పడం జరిగింది. ఎవరైతే మక్కెన శ్రీనివాసరావు, బాలినేని శ్రీనివాసరెడ్డి గారు ఒంగోలులో మతం, కులం, పార్టీ చూడకుండా 24,000 పట్టాలు అందరికీ ఇద్దామన్న ఒక పెద్ద సంకల్పంతో ఎర్రజర్ల దగ్గర 888 ఎకరాలని కేటాయించడం, ప్రభుత్వం ద్వారా కేటాయించడం జరిగింది. దానిలో భాగంగా ఆ నాయకుడు ఎవరైతే మక్కెన శ్రీనివాసరావు ఉన్నాడో, కోర్టుకి వెళ్ళి ఆపిచ్చాడో పేద ప్రజల పట్టాలని, ఆ నాయకుడు మా తెలుగుదేశం నాయకుడే అని చెప్తూ నిన్న 2 నాయకులు మాట్లాడటం జరిగింది. మైనింగ్ మినిస్ట్రీకి ఐరన్ ఓవర్లో పట్టాలు ఇవ్వడం జరిగిందా లేదా అనేది నేను అడుగుతున్నాను. ఏదైతే మీరున్నారో, మీ 2016 మీ గవర్నమెంట్లో అక్కడ ఐరన్ ఓవర్కి పర్మిషన్లు ఇస్తే మీరు ధర్నాలు, అత్యవసర సమావేశాలు 2016 నుంచి 19 దాకా ఈ మక్కెన శ్రీనివాసరావు అనే అతను ఐరన్ ఓవర్ అక్కడ లేదు, అక్కడ ఇళ్ల స్థలాలు కానీ IIITకి పర్మిషన్ ఇవ్వాలని చెప్పి మీరు కాగితాలు పెట్టారా లేదా అనేది మిమ్మల్ని అడుగుతున్నాను. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒక ఆంధ్రప్రదేశ్ రాజపత్రం అనే ఒకటి ఇవ్వడం జరిగింది. ఈ ఏరియాలో ఇళ్ల స్థలాలు ఇవ్వచ్చు, అది మైనింగ్ వైలేటెడ్గా అక్కడ 20% ఉందని చెప్పి ఆంధ్రప్రదేశ్ రాజపత్రం ఇవ్వడం జరిగింది. ఇదంతా అయిపోయిన తర్వాత కూడా ఈ మక్కెన శ్రీనివాసరావు 16/09/2020 ఏదైతే 2016 నుంచి 2019 దాకా మైనింగ్ ఐరన్ ఓవర్ అక్కడ వద్దు, మాకు IIIT కావాలి అని చెప్పి పోరాటం చేసిన, అత్యవసర సమావేశాలు గ్రామ కార్యాలయాల్లో పెట్టి పోరాటాలు చేసిన వాళ్ళు ఈరోజు ఐరన్ ఓవర్ కావాలి అని చెప్పి కోర్టుకు పోయి 24,000 పట్టాలు మంచి ఉద్దేశంతో బాలినేని శ్రీనివాసరెడ్డి గారు ఇస్తే దాన్ని ఆపడానికి స్టే తీసుకొచ్చిన గంట ఈ మక్కెన శ్రీనివాసరావుది. అసలు మీకు తహాత్ ఉందా? బాలినేని శ్రీనివాసరెడ్డి గారిని గురించి మాట్లాడే అర్హత మీకు ఉందా? అసలు జరిగిందేంది? 885 ఎకరాలకి రివర్స్ టెండరింగ్ ద్వారా 36 కోట్లు అయితే 27 కోట్ల రూపాయలే డ్రా చేసింది సూర్య ఇన్ఫ్రాస్ట్రక్చర్. అది కూడా కావాలంటే మీరు పత్రిముఖంగా చెబుతున్నాను, మీరు R&Bకి వెళ్ళండి, ఎంక్వైరీ చేసుకోండి. ఎంక్వైరీ చేసుకున్న తర్వాత రిపోర్ట్స్ తీసుకున్న తర్వాత మాట్లాడండి. బాలినేని శ్రీనివాసరెడ్డి గారి గురించి మాట్లాడేటప్పుడు మీరు తెలుసుకోండి. ఏదైతే ఈరోజు టౌన్ ప్రెసిడెంట్ గారు మాట్లాడుతున్నారు, బాలినేని శ్రీనివాసరెడ్డి వర్కుల్లో కానీ, అభివృద్ధిలో కానీ
మా లాస్ట్ 5 years అడ్డం పడతారని నేను అడుగుతున్నాను. లాస్ట్ 5 yearsలో 16 సార్లు వచ్చారు చంద్రబాబు నాయుడు గారు. 16 సార్లు వచ్చినా కూడా మీరు వెలుగొండ ప్రాజెక్టుని ఎంతవరకు తీసుకొచ్చారు? ఈరోజు నవంబర్ డిసెంబర్లో వెలుగొండ ప్రాజెక్టుని బాలినేని శ్రీనివాసరెడ్డి హయాంలో రేపు నవంబర్ డిసెంబర్లో ఓపెన్ అవుతుందని చెప్పి తొడగొట్టి చెబుతున్నాము. ఈరోజు అభివృద్ధి చేసే విధంలో కుల మత ప్రాంత భేదం లేకుండా 24,000 పట్టాలను ఎట్టా శాంక్షన్ చేయించారు. అదేవిధంగా టిట్కో హౌసెస్ 4,612ని అలాట్ చేసి ఎట్ట చేశారు? వాటిల్లో నిన్న మాట్లాడిన నాయకుడి యొక్క రిలేషన్ గురించి, వాళ్ళకి అలాట్ చేసిన వాళ్ళ గురించి వీళ్ళు బిలో పావర్టీ లైన్ అని చెప్పి ఈరోజు వాళ్ళలో కొటారి శివనాగబాబు, కొటారి అరుణ, తోట మృణాలిని, తోట సుజాత, పెరుగు లక్ష్మి, తోట శ్రీనివాసరావు, తోట జయమ్మ, పెరుగు కోటేశ్వరి వీరందరూ బిలాంగింగ్స్ టు టీడీపీ అండ్ రిలేషన్ ఆఫ్ సిటీ ప్రెసిడెంట్. అయినా కూడా మేము ఎక్కడ పార్టీలను చూడలేదు. ఏదైతే ఎవరైతే అర్హులు ఉన్నాడో ఎలిజిబుల్ బిలో పావర్టీ లైన్లో ఎలిజిబుల్ ఎవరున్నారో వాళ్ళందరికీ సంక్షేమ పథకాలు అందాలి. వాళ్ళ ఇంట్లో మంచి వాళ్ళ యొక్క జీవనోపాధి బాగుండాలనే ఉద్దేశంతో పరిపాలన కొనసాగిస్తున్న బాలినేని శ్రీనివాసరెడ్డి గారిని ఇంకొకసారి అవాకులు చవాకులు పెరిగితే మీరేదో కార్యకర్తలు గమ్మునున్నారు అని చెప్పి చెబుతున్నారు. మేము చెబుతున్నాం, ఇంకోసారి అవాకులు చవాకులు పెరిగితే తగిన గుణపాఠం చెప్పాల్సి వచ్చిందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. పేదలకు పట్టాలు ఇస్తుంటే అతను కోర్టుకు పోలా, నా డబ్బులు నాకు ఇవ్వండి నేను చేయలేను ఇక్కడ అంటున్నాడు. దానికి మీరు గత ప్రభుత్వంలో IIIT కాలేజ్ అడిగేటప్పుడు మీకు తప్పుదారు ఎవరు పట్టించారో కానీ మీకు చేతకాల. ఈరోజు బాలినేని శ్రీనివాసరెడ్డి గారు పేదల మనిషి కాబట్టి వారికి పట్టాలు ఇవ్వాలని చెప్పి దాదాపు 25,000 మంది అంటే మరి రికార్డు ఇంతవరకు ప్రకాశం జిల్లాలో కాదు ఎక్కడ ఎటువంటి ఇది జరగాలి. గతంలో బాలినేని శ్రీనివాసరెడ్డి గారు 10,000 పట్టాలు ఇచ్చినా మరి ఈరోజు 25,000 మందికి ఇస్తున్నాడు. దాన్ని మీరు కరెక్ట్గా అర్థం చేసుకోకుండా ఐరన్ వర్క్ అసలు ఎక్కడ చేయలేదు, వర్క్ చేయలేదు వాళ్ళు. కాకపోతే ఐరన్ వర్క్ అడిగారు వాళ్ళు, ఇప్పుడు మాకు వద్దు మా డబ్బులు మాకు ఇవ్వమంటున్నారు. అదొక పాయింట్. తర్వాత సీఎం గారు నిన్న మాట్లాడతా ఉచితంగా స్థలం అంటాడు, 40 కోట్లు ఖర్చు అయితే ఆ మాత్రం తెలియదా సీఎంకి అంటాడు. ఇతనే మేధావి, ఇతనికి తెగ తెలిసినట్టుగా. అతను బాలినేని శ్రీనివాసరెడ్డి గారిని నువ్వు అంటాడు నేను అంటే అర్థం కాల. అంటే ఒక సింగిల్ వచ్చిన ఎందుకు మాట్లాడతావు? నీ గతంలో కూడా చెప్పున్నాం, మాట్లాడేటప్పుడు గతంలో మీకు 1-2 సార్లు కూడా మేము ఇట్లా ప్రతిక్రియాముఖంగానే చెప్పాం, మర్యాద ఇచ్చి మాట్లాడాలా. మరి అతను సీనియర్, ఇప్పుడు దాదాపు 30 ఏళ్ల రాజకీయం, నీకేముంది ఇంకా నువ్వు కంటెస్ట్లోకి పోవాలా? రేపు ఎలక్షన్కి వెళ్తున్నావు కార్పొరేటర్గా, అయినా కూడా అక్కడ నీ డివిజన్ 12వ డివిజన్లో దాదాపు 280 మందికి పేదలకు పట్టాలు వస్తున్నాయి. వాళ్ళందరూ నువ్వే అడ్డుకుంటున్నావు పక్క నుంచి. మీరు దామచల జనార్దన్ అనే వ్యక్తి, మీరు మీ అనునయుల చేత కోర్టులో ఇప్పించి స్టే తెచ్చుకొని రేపు ఆ పట్టాలు ఇవ్వకుండా అడ్డుకోవడానికి ప్రయత్నం చేస్తుంది మీరు. పేదవాళ్ళకి సంక్షేమం అందుకుండా అడ్డుపడుతుంది మీరు మా బాలినేని శ్రీనివాసరెడ్డి గారి గురించి మాట్లాడతారా? మీరా మాట్లాడింది మా బాలినేని శ్రీనివాసరెడ్డి గారి గురించి? మీకు ఆల్రెడీ స్టేట్లోనే మీ పార్టీ ఉనికి కోల్పోయింది. మరి మీరు ఎందుకు ఇక్కడ ఒంగోలు చంకలు కొట్టుకున్నారో అర్థం కాని పరిస్థితి ఏర్పడింది. ఇంకోసారి మీరు బాలినేని శ్రీనివాసరెడ్డి గారి గురించి మాట్లాడే అర్హత స్థాయి మీకు ఉందా అని మీరు పునః పరిశీలించుకోవాలా. మీరంటే మాట్లాడేది. మరి ఇంకొక వ్యక్తి మాట్లాడతాడు, మరి సీఎం జగన్మోహన్ రెడ్డి గారికి అవగాహన ఉందో లేదో, అలాగే మంత్రివర్యులు బాలినేని శ్రీనివాసరెడ్డి గారికి అవగాహన ఉందో లేదో అని. వారికి ఎక్కడ ఉంటుందండి అవగాహన? మీరంటే 1-3-4 పార్టీలు మారారు, మళ్ళీ మారుతానే ఉంటారు కాబట్టి మీకు అవగాహన అనుభవం ఉంటాయి. వాళ్ళకి ఎక్కడ ఉంటాయి చెప్పండి. మరి ఇంకొక వ్యక్తి మాట్లాడతాడు, నువ్వు నీ వాళ్ళకి ఇచ్చావు అది అని చెప్పి. సంస్కారంతో మాట్లాడటం నేర్చుకోవా కొటారి నాగేశ్వరరావు? మరి ఒక నగరాధ్యక్షుడివి, నువ్వు ఒక పార్టీకి నగరాధ్యక్షుడివి, నువ్వు మంత్రివర్యులను పట్టుకొని నువ్వు నీకు అని మాట్లాడతావా? అది నీ స్థాయా? మీరా అంటే నేను మాట్లాడేది? గడిచిన దాదాపుగా 13 నెలలు 14 నెలలు అవుతుంది ఎలక్షన్ జరిగి. దామచల జనార్దన్ గారు ఇక్కడ ఒంగోలు కనిపించారంటండి. రోడ్ల మీద రోడ్లు, కాళ్ళ మీద కాళ్ళు కట్టి అవినీతి సొమ్ముతో మీరు అవినీతి పరులు మీరా మా బాలినేని శ్రీనివాసరెడ్డి గారి గురించి మాట్లాడేది? రైతాంగానికి నష్టం కలిగించే 3 నల్ల చట్టాలను వ్యతిరేకిస్తూ ఢిల్లీలో జరుగుతున్న రైతుల ఆందోళనకు మద్దతుగా రైతులు, రైతు సంఘాల ప్రతినిధులు ఒంగోలు కర్నూలు రోడ్డు బైపాస్ నుండి కలెక్టరేట్ వరకు ట్రాక్టర్లతో మహాప్రదర్శన నిర్వహించారు. అనంతరం కలెక్టరేట్ వద్ద ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా అఖిలపక్ష రైతు సంఘాల నేతలు మాట్లాడుతూ కార్పొరేట్ శక్తులకు అనుకూలంగా కేంద్రంలో ఉన్న నరేంద్ర మోడీ ప్రభుత్వం 3 నల్ల చట్టాలను తీసుకువచ్చిందన్నారు. గత వారం రోజుల నుండి ఢిల్లీ నలుమూలలా లక్షలాది మంది రైతులు 3 చట్టాలను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ఆందోళన చేస్తుంటే ఇంతవరకు ప్రభుత్వం పట్టించుకోలేదన్నారు. రైతులను ఇబ్బంది పెట్టిన ప్రభుత్వం మనుగడ ఎన్నటికీ సాగలేదని హెచ్చరించారు. రైతులతో జరిపిన చర్చలు విజయవంతం కావాలని ఆకాంక్షించారు.
మహాధర్నా కార్యక్రమంలో అఖిలపక్ష రైతు సమన్వయ కమిటీ కన్వీనర్ చుండూరి రంగారావు, రైతు సంఘాల ప్రతినిధులు పెండ్యాల హనుమంతరావు, కెవి ప్రసాద్, వి హనుమాన్ రెడ్డి, ఎస్ లలితకుమారి, నాంచార్లు, వామపక్ష పార్టీల నేతలు పూనాటి ఆంజనేయులు, వై సిద్దయ్య, ఎంఎల్ నారాయణ, ఆర్ వెంకట్రావు, చుంచు శేషయ్యతో పాటు రైతులు, రైతు సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు. కేంద్రంలో ఢిల్లీలో జరుగుతున్నటువంటి రైతాంగ పోరాటానికి మద్దతుగా ఈ కార్యక్రమం నిర్వహించబడింది. ఈరోజు ప్రధానంగా 3 డిమాండ్లు ఈరోజు రైతు సంఘాలు కోరుతూ ఉన్నాయి. ఒకటి, కేంద్ర ప్రభుత్వం తెచ్చినటువంటి 3 చట్టాలు ఏవైతే ఉన్నాయో ఇవి రైతుల వినాశనానికి దారితీస్తాయి, వీటిని రద్దు చేయాలి అనేది మేము డిమాండ్ చేస్తున్నాం. రెండోది, ప్రభుత్వం మద్దతు ధర ఇస్తాను అని చెప్పి ప్రకటించింది, స్వామినాథన్ కమిషన్ను అమలు చేస్తానని కూడా చెప్పింది, కానీ ఆచరణలో చేయలేదు. దీనివల్ల రైతాంగం తీవ్రంగా నష్టపోతున్నారు. అందుకని మద్దతు ధరని అమలు చేయాలి అనేది మా ప్రధానమైన డిమాండ్గా మేము కోరుతున్నాం. అదేవిధంగా విద్యుత్ రంగం ప్రైవేటీకరణ చేయడానికి ఈ ప్రభుత్వం ప్రయత్నం చేస్తూ ఉంది. దాంట్లో భాగంగా కరెంటు మోటార్లకి మీటర్లు బిగించాలని మన రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. దీన్ని కూడా మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. ఈ అంశాలన్నీ అమలయ్యేదాకా ఈ పోరాటం కొనసాగుతుంది అని ఢిల్లీ వీధుల్లో పోరాటం జరుగుతోంది. దానికి మద్దతుగా మేము కూడా చివరికంటా పోరాడతామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఢిల్లీకి 5 జాతీయ రహదారులు రాకుండా లక్షలాది మంది జనం వారం రోజుల నుంచి దిగ్బంధించారు. ఇంత గడగడ వనికే చల్లాడుంటే నరేంద్ర మోడీ గారు నియంతృత్వంగా నిరంకుశంగా 3 వ్యవసాయ చట్టాలను ఆమోదించి అది మీకు ఉపయోగం అంటారు. మీరేమో రైతా? వ్యవసాయం చేశారా? రైతులు వచ్చి ఇది రద్దు చేయండి మాకు నష్టం వస్తుందని చెప్పి 2 లక్షలాది మంది ఆడ సల్లో ఉంటే వాళ్ళ వైపు మీ వైఖరి ఏంటి? ఇంత దుర్మార్గంగా ఉన్నారు మీరు. ఈరోజు చర్చల్లో వెంటనే 3 చట్టాలను, వ్యవసాయ చట్టాలను ఉపసంహరించాలని డిమాండ్ చేస్తున్నాం. ఇక్కడ రాష్ట్రంలో అసెంబ్లీ జరుగుతుంది. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు. మీరు అసెంబ్లీలో తీర్మానం పెట్టండి. ప్రతిపక్షంలోని చంద్రబాబు నాయుడు గారు దాన్ని సమర్థించాలా? మీరు అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్ర ప్రభుత్వాన్ని మెడలు వంచే విధంగా రైతుల పక్షాన ఉంటారా లేక బీజేపీ పక్షాన ఉంటారా అని తేల్చుకోవాల్సినటువంటి అవసరం ఉందని అధికార ప్రతిపక్ష పార్టీలను కోరుతున్నాం. ఒంగోలు జరిగినటువంటి మహా ర్యాలీ సందర్భంగా మీరు విజ్ఞప్తి చేస్తున్నాం. మీరు సమయంగా ఆలోచించకపోతే భవిష్యత్తులో మహా ఉద్యమం జరుగుతుందని తెలియజేస్తున్నాం. కేంద్రంలో ఉండేటువంటి నరేంద్ర మోడీకి వ్యతిరేకంగా ఈ చట్టాలు రద్దు చేయమని దేశంలో 18 రాజకీయ పార్టీలు, 500 సంఘాలు, ఇవాళ అనేక మంది కార్మికులు, కర్షకులు అందరూ కూడా ఈ చట్టాలను రద్దు చేయమని కోరుతా ఉన్నారు. కాబట్టి కేంద్ర ప్రభుత్వం ఇప్పటికైనా ఈ చట్టాలని రద్దు చేయాలి. ఏదైతే పార్లమెంటులో చర్చ పెట్టాలి. అదేవిధంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇవాళ అసెంబ్లీలో మీరు కూడా తీర్మానం చేయండి. ఇప్పటికే కొన్ని పంజాబ్, హర్యానా లాంటి రాష్ట్రాల్లో దీనికి వ్యతిరేకంగా తీర్మానాలు చేసి ప్రత్యేకమైనటువంటి చట్టాలను తయారు చేసి కేంద్రానికి పంపారు. ఆ రకంగా మీరు కూడా మరి వీటిని ఆ రకమైనటువంటి ధోరణి కావాలని రైతాంగం ఈ పోరాటానికి సంఘీభావంగా మరి యావత్తు ప్రజానీకం కూడా మరి వీధుల్లోకి వచ్చి రైతులకు అండగా నిలబడాలని చెప్పి ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం పక్షాన కోరుతా ఉన్నాను. ప్రస్తుతం జరుగుతున్న అసెంబ్లీ సమావేశాల్లో ఎస్సీ వర్గీకరణపై ఏకగ్రీవ తీర్మానం చేసి కేంద్రానికి పంపాలని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని ఆంధ్రప్రదేశ్ మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షులు
పేరుపోగు వెంకటేశ్వరరావు మాదిగా విజ్ఞప్తి చేశారు. ఒంగోలులోని ప్రెస్ క్లబ్లో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ షెడ్యూల్ కులాల రిజర్వేషన్ల వర్గీకరణ జనాభా ప్రాతిపదికన రాష్ట్రాలు చేయవచ్చని ఇటీవల సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిందని ఆయన అన్నారు. ఈ తీర్పును అనుసరించి ప్రస్తుతం అడ్వకేట్ జనరల్ నియమించి కేసులో ఇంప్లీడ్ కావాలని ఆయన డిమాండ్ చేశారు. వర్గీకరణకు మద్దతుగా 13 జిల్లాల్లో సదస్సులు సమావేశాలు నిర్వహిస్తూ మాదిగలను సమాయత్తం చేస్తున్నామని ఆయన తెలిపారు. ఈ సమావేశంలో జిల్లా అధ్యక్షులు దొనకొండ మోసే మాదిగ, అత్తింటి రాజు మాదిగ, ఏలియా మాదిగ, కృపాకర మాదిగ పాల్గొన్నారు. ఎస్సీ రిజర్వేషన్లో వర్గీకరణ రాష్ట్రాలు చేయవచ్చునని ఒక సూచన చేసిన విషయం కూడా అందరికీ తెలిసిందే. అయితే భారతదేశంలో ఉన్న షెడ్యూల్ కులాల్లో అసమానతలు ఉన్నాయి, ఆర్థిక వ్యత్యాసాలు ఉన్నాయి. కొన్ని కులాలు చట్టసభల్లో కూడా వెళ్ళలేదు, కొన్ని కులాలు రిజర్వేషన్ ఫలాలు కూడా నేటికి అందుకోలేదు. కాబట్టి విద్య, ఉద్యోగ, సంక్షేమ, రాజకీయ రంగాలలో అభివృద్ధి చెందాలంటే వర్గీకరణే జరగాలని ఇటీవల 5గురితో కూడిన సుప్రీంకోర్టు బెంచ్ ముందుకొచ్చి ఒక గైడ్లైన్స్ ఇవ్వటం అనేది కూడా జరిగింది. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు మరి ఈ 5గురితో కూడిన బెంచ్ ఏదైతే ఒక గైడ్లైన్స్ ఇచ్చిందో దాన్ని ఆధారం చేసుకొని మరి పెద్ద ఎత్తున మాదిగలకి జరిగిన నష్టాన్ని దృష్టిలో పెట్టుకొని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు వర్గీకరణ విషయాన్ని ఇప్పుడు జరుగుతున్నటువంటి అసెంబ్లీ సమావేశాల్లోనే ఏకగ్రీవ తీర్మానం చేసి కేంద్రానికి ప్రధాని మోదీ బీజేపీ ప్రభుత్వం మెజారిటీగా ఉంది, అది జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఆ పార్టీకి మద్దతు ఇస్తున్నారు. కాబట్టి మరి తక్షణమే వర్గీకరణ కోసం చొరవ చూపాలని మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం, డిమాండ్ కూడా చేస్తూ ఉన్నాం. కార్తీక మాసాన్ని పురస్కరించుకొని ఒంగోలు నగరంలోని శైవ క్షేత్రాలు శివనామ స్మరణతో మారుమ్రోగుతున్నాయి. ఒంగోలు కేశవ స్వామిపేటలో వేంచేసి ఉన్న కాశీ విశ్వేశ్వర స్వామి వారికి కార్తీక బహుళ విధియ గురువారం సందర్భంగా ఆలయ ప్రధాన అర్చకులు శంకరంమంచి రామకృష్ణ ఆధ్వర్యంలో స్వామివారికి మహాన్యాసపూర్వక ఏకాదశి రుద్రాభిషేకాన్ని ఆవు నెయ్యితో నిర్వహించారు. అనంతరం అభిషేకం నెయ్యితో స్వామివారికి దీపాలంకరణ నిర్వహించారు. ఈ సందర్భంగా భక్తులు పెద్ద సంఖ్యలో ఆలయాలకు విచ్చేసి స్వామివారిని దర్శించుకున్నారు. నమ ఈధ్యాయ చ దప్యాయ చ నమో వాస్తవ్యాయ చ వాస్తవాయ చ నమస్తామ్రాయ చ రుణాయ చ కరోనా నియంత్రణలో ప్రజల సహకారం చాలా అవసరమని, ప్రజలందరూ స్వీయ నియంత్రణ పాటించాలని ప్రకాశం జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారిని డాక్టర్ పి రత్నావళి అన్నారు. కరోనా నియంత్రణ చర్యల్లో భాగంగా చేపట్టిన 50 రోజుల ప్రచార కార్యక్రమాల్లో భాగంగా ఒంగోలులోని డిఎంఎన్హెచ్ఓ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ జిల్లాలో కరోనా ఉధృతిని సమర్థవంతంగా కట్టడి చేయగలిగామని పేర్కొన్నారు. ప్రస్తుతం 2 అంకెల స్థాయిలో మాత్రమే కేసులు నమోదవుతున్నాయన్నారు. పరీక్షల సంఖ్యను కూడా భారీగా పెంచడం జరిగిందన్నారు. ప్రస్తుతం ప్రతి పిహెచ్సి పరిధిలో ప్రతిరోజు 100 పరీక్షలు నిర్వహించాలని నిర్దేశించడం జరిగిందని తెలిపారు. ప్రజలు కూడా కరోనా నియంత్రణకు సహకరించాలని కోరారు. ప్రతి ఒక్కరూ మాస్క్ తప్పనిసరిగా ధరించాలని, భౌతిక దూరం పాటించాలని, సమూహాలలోకి వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పారు. అన్ని శాఖలను భాగస్వామ్యులను చేస్తూ ప్రభుత్వం చేపట్టిన ప్రచార కార్యక్రమంలో ప్రజలు కూడా పాల్గొనాలని కోరారు. కరోనా మీద లాస్ట్ మార్చిలో మనకి ఫిబ్రవరి నుంచి స్టార్ట్ అయినాయి కరోనా కేసెస్. స్టిల్ ఇప్పటి వరకు కూడా మనం కరోనా మీద యుద్ధం చేస్తూనే ఉన్నాం. ఫస్ట్ మనకు ప్రకాశం జిల్లాలో మార్చి 23న రావడం జరిగింది. ఫస్ట్ కేసు వచ్చిన దగ్గర నుంచి మన కలెక్టర్ గారి ఆధ్వర్యంలో చాలా పగడ్బందీగా మరి కరోనా మీద అందరినీ డిపార్ట్మెంట్స్ అందరినీ ఇన్వాల్వ్ చేసి చాలా వరకు మరి 24 అవర్స్ కృషి చేసి మరి చాలా వరకు మనం ఇప్పటికీ చాలా వరకు తగ్గించాం. ఫస్ట్ అయితే కనుక మార్చి నుంచి జూన్ వరకు కూడా 62 కేసులు నమోదైనవి. జూన్ నుంచి మరి అక్టోబర్, నవంబర్ వరకు కూడా చాలా ఎక్కువ కేసులు పర్ డేకి వచ్చేసి 2500, 3000 దాకా కూడా కేసులు వచ్చినాయి. క్రమేణా మనం పాజిటివ్ కేసులు ఎక్కడైతే ఏ ఏరియా అయితే వచ్చినాయో ఆ ఏరియాలో మనం పగడ్బందీగా కంటైన్మెంట్ జోన్ చేసి అక్కడ
ఇంటింటికి సర్వే చేసాం. సర్వేలెన్స్ ద్వారా కేసెస్ అన్నింటినీ కూడా నోటిఫై చేసి ఒక పాజిటివ్ కేసు వచ్చిన వెంటనే మన ప్రైమరీ సెకండరీ కాంటాక్ట్స్ ఐడెంటిఫై చేయడం, అలాగే వాటి కాంటాక్ట్స్ని వెంటనే కూడా మనం వాటికి స్వాబ్ కలెక్ట్ చేయడం, ఒకవేళ నెగిటివ్ వస్తే కనుక హోమ్ క్వారంటైన్లో ఉంచడం, పాజిటివ్ వస్తే హోమ్ ఐసోలేషన్ కానీ, పేషెంట్ యొక్క కండిషన్ బట్టి వాళ్ళకు అబోవ్ 60 years ఉంటే కనుక, కోమార్బిడ్స్ ఉంటే వాళ్ళు వెంటనే CCCకి కానీ లేదంటే కనుక కోవిడ్ హాస్పిటల్ కానీ తరలించి వాళ్ళని వెంటనే వాళ్ళకి ట్రీట్మెంట్ ఇచ్చి చాలా వరకు మనం డెత్స్ అనేది కూడా చాలా ప్రివెంట్ చేయడం జరిగింది. ఒకవేళ ఎవరైనా సరే స్టిగ్మాతో ఉండి రాలేకపోయిన వాళ్ళకి మా ఆశాస్ వాలంటీర్స్ వెళ్ళి ఇంటింటికి వెళ్ళి కూడా వాళ్ళకి ఆరోగ్య పరిస్థితిని గమనించి దాని ద్వారా వాళ్ళకి స్వాబ్ కలెక్షన్ చేసి వాళ్ళు వెంటనే కనుక ట్రీట్మెంట్ ఇవ్వడం, లేదంటే ఐసోలేట్ చేయడం, ఇన్ఫెక్షన్ ప్రివెన్షన్ అనేది చాలా పకడ్బందీగా చేయడం జరుగుతుందండి. దీన్ని వేసేసుకుని మీరందరూ కూడా పబ్లిక్ కూడా అవేర్నెస్ ఉండి మరి మన ఆరోగ్యం మన చేతిలో అనే నినాదంతో మరి అందరూ కూడా ఉండాలని కోరుకుంటూ, ఈ కరోనా అనేది మన సెకండ్ వేవ్ అనేది మన స్టేట్లో, మన దేశంలో, మన జిల్లాలో రాకుండా ఉండడానికి మనందరం కూడా కృషి చేయాలని కోరుకుంటూ సెలవు తీసుకున్నాను. ఆర్థోపెడిక్ రంగంలో ప్రపంచ స్థాయి వైద్య సేవలను ఒంగోలులోని రమేష్ సంఘమిత్ర హాస్పిటల్ అందించనున్నట్లు ఆర్థోపెడిక్ వైద్య నిపుణులు డాక్టర్ జగదీష్ అన్నారు. ఎముకలు, కీళ్లు, మోకాళ్ల మార్పిడి రంగంలో అపార అనుభవం కలిగిన డాక్టర్ జగదీష్ ఒంగోలులోని రమేష్ సంఘమిత్ర హాస్పిటల్లో వారంలో 2 రోజుల పాటు వైద్య సేవలు అందించడం జరుగుతుందని డాక్టర్ జగదీష్ తెలిపారు. అత్యాధునిక అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన పరికరాలతో రమేష్ సంఘమిత్ర హాస్పిటల్లో వైద్య సేవలను ప్రజలకు అతి తక్కువ ఖర్చుతో అందిస్తామని డాక్టర్ జగదీష్ పేర్కొన్నారు. ప్రకాశం జిల్లాలో ఫ్లోరైడ్ సమస్య ఎక్కువగా ఉన్న నేపథ్యంలో చాలామందికి కీళ్ల సమస్యలు ఎదురవుతున్న తరుణంలో వారికి మెరుగైన వైద్యం అందించేందుకు ఆర్థోపెడిక్ రంగాన్ని మరింత బలోపేతం చేస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో హాస్పిటల్ CEO డాక్టర్ హరికుమార్ రెడ్డి, మెడికల్ ఆఫీసర్ డాక్టర్ వంశీకృష్ణ, డాక్టర్ వెంకటేశ్వర రెడ్డి, డాక్టర్ రవీంద్ర రెడ్డి, డాక్టర్ మహేష్తో పాటు పలువురు పాల్గొన్నారు. గత 10 సంవత్సరాలుగా మన హాస్పిటల్లో ఎముకలు, కీళ్ళు సంబంధించిన వ్యాధులకి, జాయింట్ రీప్లేస్మెంట్స్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ కానీ ప్రపంచ స్థాయి ప్రమాణాలతో వైద్యం అందిస్తాము. ఇప్పటి వరకు మన దగ్గర డాక్టర్ రవీంద్ర రెడ్డి గారు, డాక్టర్ వెంకటేశ్వర రెడ్డి గారు, అలానే వెన్నెముక చికిత్సలు, వెన్నెముకకి సంబంధించిన ఆపరేషన్లు చేయడం కోసం డాక్టర్ రాజశేఖర్ గారు, డాక్టర్ మహేష్ గారు వీళ్ళతోటి పూర్తి స్థాయి వైద్య బృందం ఉంది. అలానే సౌకర్యాలకు సంబంధించి మనకి ప్రపంచ స్థాయి సౌకర్యాలు ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పుడు ఈ రోజు నుంచి మనకు గత 35 సంవత్సరాలుగా దేశ విదేశాల్లో ఎంతో ప్రఖ్యాతి చెందినటువంటి బర్డ్ హాస్పిటల్ డైరెక్టర్గా, అక్కడ ప్రొఫెసర్, ఎంతోమంది వేల మందికి స్టూడెంట్స్ని ట్రైన్ చేసినటువంటి మన డాక్టర్ జగదీష్ గారు ఈ రోజు నుంచి వారానికి ఒకసారి కానీ 2 సార్లు కానీ మన ఒంగోలు ప్రజలకి, ఈ ప్రాంత ప్రజలకి, ముఖ్యంగా చిన్నపిల్లల్లో వచ్చేటువంటి అంగవైకల్యానికి సంబంధించినటువంటి కొన్ని లక్షల ఆపరేషన్లు చేసిన అనుభవం గడించినటువంటి డాక్టర్ జగదీష్ గారు మన ఒంగోలు మన హాస్పిటల్లో సేవలు అందించడానికి సిద్ధంగా ఉన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఆంధ్ర రాష్ట్రంలో మొట్టమొదటిసారి బర్డ్ హాస్పిటల్లో కీళ్ల మార్పిడి శస్త్రచికిత్సను స్టార్ట్ చేయడం జరిగింది. అప్పటి నుంచి కూడా జర్మనీ నుంచి పరికరాలు తీసుకొచ్చి చేసేవాళ్ళం. ఈరోజు కూడా అమెరికా నుంచి వాటికి లోపల అమర్చే పరికరాలను తీసుకొని వచ్చి చేయటం జరుగుతుంది. అదే ప్రామాణికలతో సంఘమిత్రలో కూడా నా కొలీగ్స్ డాక్టర్ ఐవి రెడ్డి కానివ్వండి, డాక్టర్ రవీంద్రనాథ్ రెడ్డి ఆల్రెడీ వాళ్ళు చేస్తూ ఉన్నారు. ఇంకొక విషయం దీనికి నేను జోడించాల్సిన విషయం ఏంటంటే, ఈ కాంపోనెంట్స్ వాడేవి కూడా అప్ టు డేట్ లేటెస్ట్ దాంట్లో మోడల్స్ వచ్చినటివన్నీ ఇక్కడ చేర్చి అతి తక్కువ ఖర్చుతో, ఇది కార్పొరేట్ సెక్టర్ అయినా కూడా అతి తక్కువ ఖర్చుతో ఈ మోకాళ్ళ కీళ్ళ నొప్పితో బాధపడే వారికి కీళ్ళ మార్పిడి కానివ్వండి, తుంటి కీళ్ళుతో నొప్పితో బాధపడే వారికి మార్పులతో పాటు వాటినన్నీ కూడా అతి తక్కువ ఖర్చుతో చేయటం జరుగుతుంది. అంతేకాకుండా 24 గంటలు ట్రామా కేర్ అనేది ఆల్రెడీ జరుగుతోంది. దాన్ని ఇంకా విస్తృతపరచాలనే ఉద్దేశంతో శరీరంలో ఎటువంటి ఎముకైనా అతి క్లిష్టముగా విరిగిన వాటిని తిరిగి జోడించే ప్రక్రియను 24 గంటలు ఇక్కడ చేయటం జరుగుతుంది. ముందు వచ్చే రోజుల్లో కూడా దీన్ని ఒక అకాడమిక్ సెంటర్గా కూడా డెవలప్ చేయాలని పోస్ట్ గ్రాడ్యుయేట్స్, మీకు అందరికీ తెలిసిన విషయమే,
ఈ అంగవైకల్యంతో బాధపడే వారికి ఈరోజు కూడా చిన్నారులకు ఆపరేషన్స్ చేశాం. మీరు వారిని కూడా చూడొచ్చు, వాళ్ళ దగ్గర నుంచి ఫీడ్బ్యాక్ తీసుకోవచ్చు, వాళ్ళ దేంతో ఎలా ఉంది వాళ్ళకి అనేది. అది ఈ స్ప్రెడ్ అనేది మనకు ప్రజల్లోకి కానీ వెళ్తే డెఫినెట్గా వాళ్ళు ఈ సేవలను ఉపయోగించుకునేదానికి కూడా వీలవుతుంది. సో ఐ థ్యాంక్ యూ ఆల్. మీరందరూ కూడా ఈరోజు ఇక్కడికి రావటం, మా ఇచ్చే మెసేజ్ని కూడా ప్రాపర్గా దాన్ని స్ప్రెడ్ చేస్తారనే ఉద్దేశంతో, ముఖ్యంగా ప్రజల కోసం ఇంకోసారి కూడా ఆరోగ్యశ్రీ ద్వారా ఎటువంటి ఇదైనా కూడా దాంట్లో అప్రూవ్ అయినట్టు ఎటువంటి వ్యాధులైనా కూడా ఉచితంగా చేసేదానికి అన్ని సదుపాయాలు సౌకర్యాలు కూడా ఇక్కడ ఉన్నాయి. ఈరోజు చేసిన 3 కేసులు కూడా ఉచితంగానే, వారు అతి పేదవారు. పోస్ట్ కరోనా వల్ల కొన్ని ఎలక్టివ్ కేసెస్ కొంచెం స్లోగా వెళ్తున్నాం. కరోనాలో కూడా కొంచెం ఎక్సలెన్స్ ట్రీట్మెంట్ ఇచ్చున్నాం, చాలామంది ప్రాణాలు కాపాడున్నాం. ఆ విషయంలో కొన్ని ఎలక్టివ్ సర్జరీస్ కొంచెం వరకు తగ్గించుకున్నాం, బికాజ్ మన బెడ్స్ కేటర్ చేసాం కోవిడ్ కోసం అని చెప్పి. ఇప్పుడు నాన్ కోవిడ్ ఫుల్ ఫ్లెజ్డ్గా వెళ్తున్నాం. సో డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ ఎక్సలెన్స్లో ట్రై చేస్తున్నాం. అంటే టీం వర్క్ చేసుకొని ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా పెంచుకొని ఏ విధంగా అప్డేట్ చేసుకోవాలో అవంతా అప్డేట్ చేసుకుంటా, మ్యాన్ పవర్ వైజ్ కూడా మంచి ఎక్సలెంట్ పీపుల్ని రిక్రూట్ చేసుకొని మన టీం వర్క్ తోటి మంచి రిజల్ట్స్ అందిద్దామనే ఉద్దేశంతో ప్రతి డిపార్ట్మెంట్ని అప్స్కేల్ చేసుకుంటూ వెళ్తున్నాం. టు స్టార్ట్ విత్ ఈరోజు ఆర్థోపెడిక్స్ తోటి స్టార్ట్ చేసాం. సో అంటే డిఫరెంట్ షెల్ఫ్స్ ఉంటాయి ఎప్పుడైనా కూడా. మనకి నాట్ జస్ట్ ఆరోగ్యశ్రీ అని కాదు, తను చెప్పడంలో, డాక్టర్ గారు చెప్పడంలో డబ్బులు లేని వాళ్ళకి ఆరోగ్యశ్రీ ఒక విధంగా హెల్ప్ చేస్తుంది. డెఫినెట్లీ అది మన ఆంధ్ర మొత్తం తెలుసు ఆ విషయం. హై స్కేల్లో చాలామంది చెన్నైకి, హైదరాబాద్కి వెళ్ళి చేయించుకునే వాళ్ళు కూడా ఉంటారు. ఇప్పుడు డబ్బు లేని వాళ్ళు కూడా చాలామంది బర్డ్ హాస్పిటల్కి వెళ్ళి చేయించుకున్నారు. ఇప్పుడు అవసరం లేదు, ఇక్కడే చేస్తున్నాం. అట్లాగే డబ్బులు ఉండే వాళ్ళు కూడా కొంతమంది వేరే హాస్పిటల్కి వెళ్తున్నారు, వేరే స్టేట్ కానీ వేరే సిటీస్కి కానీ వెళ్తున్నారు. ఆ అవసరం కూడా లేదు. ఇప్పుడు మన దగ్గర ఫుల్ ఫ్లెజ్ టీమ్ ఉంది. అక్కడ కావాల్సిన వాళ్ళకైనా క్యాటర్ చేయగలం, లో ఎండ్ వాళ్ళకి కూడా క్యాటర్ చేయగలం. సో ప్రతి ఒక్కరికి ఆ డిపార్ట్మెంట్కి సంబంధించిన ఏదైనా కూడా, వెన్నెముక గురించి కావచ్చు, మోకాళ్ళ మార్పిడి కావచ్చు, ఇంకేదైనా ఫ్రాక్చర్ కావచ్చు, చిన్నపిల్లలకు వచ్చే ప్రాబ్లం కావచ్చు, ఏదైనా క్యాటర్ చేసేదానికి మేము సంసిద్ధంగా ఉన్నామని తెలియజేయడం కోసం ఈ ప్రెస్ మీట్ ఏర్పాటు చేస్తున్నాం. ఎస్, వీఆర్ రెడీ ఇన్ కేస్ ఆఫ్ ఎనీథింగ్ రిలేటెడ్ టు ఆర్థో అండ్ స్పైన్. ఇవి ఈ బులెటిన్లోని విశేషాలు. తిరిగి మరో బులెటిన్లో కలుసుకుందాం. అప్పటిదాకా కీప్ వాచింగ్ శ్రీకాంత్ కేబుల్ వి ఛానల్.